డిసెంబర్ 31 రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్య తీసుకుంటున్నారు. ముఖ్యంగా రోడ్డుపై వెళ్ళేవారు జాగ్రత్తగా ఉండాలన్న నేపథ్యంలో అయితే 31 నైట్ రాత్రి 11 గంటల నుంచి అలాగే జనవరి ఉదయం 5 గంటల వరకు అయితే అన్ని ఫ్లైఓవర్ మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ముఖ్యంగా దుర్గం చెరువు ఫ్లైఓవర్ను అయితే 31 రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సమయంలో ఈ కేబుల్ బ్రిడ్జ్ పైకి వాహనాలు అనుమతించమని చెప్పేసి అయితే పోలీసులు స్పష్టం చేశారు. చాలామంది కూడా 31 రోజు కేబుల్ బ్రిడ్జికి వచ్చి ఫోటోలు దిగాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలో అయితే పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే చాలామంది 31 రోజు డ్రింక్ చేసి ఉంటారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఫ్లైఓవర్ మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కేబుల్ బ్రిడ్జ్ దుర్గం చెరువుపై ఉన్న కేబుల్ బ్రిడ్జ్ని అయితే మూసివేస్తున్నారు. 31వ తారీఖు డిసెంబర్ 31వ తారీఖు రాత్రి 11 గంటల నుంచి జనవరి 2020 జనవరి ఉదయం 5 గంటల వరకు అయితే కేబుల్ బ్రిడ్జ్ మీదకి వాహనాలు అనుమతించమని చెప్పేసి పోలీసులు స్పష్టం చేశారు. అయితే చాలామంది డిసప్పాయింట్ అయినట్టు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేబుల్ బ్రిడ్జ్ హైదరాబాద్కు ఐకానిక్గా నిలిచింది. చాలామంది కేబుల్ బ్రిడ్జ్ పై వచ్చి ఫోటోలు వీడియోలు దిగుతున్నారు. సో 31 రోజు కేబుల్ బ్రిడ్జ్ మించి పోవాలని చాలామందికి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో పోలీసుల నిర్ణయం అయితే వారిని నిరాశపరిచిందని చెప్పొచ్చు. అయితే పోలీసులు మాత్రం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండానే మేము ఈ చర్యలు తీసుకున్నట్లయితే పోలీసులు చెప్తున్నారు. గతంలో కూడా అంటే ప్రస్తుతం కూడా ఎక్కడ కేబుల్ బ్రిడ్జ్పై వెహికల్ ఆపడానికి లేదు, అలాగే ఫోటోలు దిగడానికి కూడా లేదు. ఇక 31 రోజు అయితే మొత్తానికి వాహనాలు అనుమతించమని అయితే పోలీసులు స్పష్టం చేశారు. సో ఈ పోలీసుల సూచనలు అయితే ప్రజలు గమనించాలని చెప్పేసి అయితే పోలీసులు చెప్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లయితే పోలీసులు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్, వన్ డే తెలుగు, హైదరాబాద్.